కథాస్రవంతి స్నేహకళా సమితి కురపం పార్వతీపురం ప్రచురణ శిలకోల మల్లిపురం జగదీష్ కథలు కథా సంపుటం నుండి శిలకోల కథ రచన శ్రీ మల్లిపురం జగదీష్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ మల్లిపురం జగదీష్ మన్యం పార్వతీపురం జిల్లా పి ఆమిటిలో జన్మించారు. ప్రస్తుతం ఉపాధ్యాయులుగా కురుపాంలో పనిచేస్తున్నారు. గాయం, గురి, శిలకొల, మన్యం ముచ్చట్లు, అడవి పూల దారిలో వీరి కథా సంకలనాలు కాగా వీరిని అజో విభో కందాళం వారు సరిలేరు నీకెవరు పురస్కారంతో సత్కరించారు. గుంటూరులోని సర్రాజు వేణుగోపాలరావు పురస్కారాన్ని, కేఎన్వై పతంజలి పురస్కారాన్ని, ఇంకా అనేక సాహిత్య సంస్థల నుండి పురస్కారాలను పొందారు. వీరి నివాసం ప్రస్తుతం పార్వతీపురం. తలుపు కొట్టిన చప్పుడయింది. టైం చూశాను. అతనే. గుండెల నిండా ఊపిరి పీల్చి వదిలాను. లేవకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ తలుపు గడియ తీయకూడదని నిర్ణయించుకున్నాను. తలుపు తీస్తే సిగరెట్ పొగ వస్తుంది. ఆ వెనక అతను వస్తాడు. మందు వాసన గుప్పు పంటుంది. ముక్కును చేత్తో అడ్డుకోకుండా నిలబడాలి. నవ్వాలి. తింటానంటే వడ్డించాలి. ఆ తర్వాత అసహ్యాన్నంతా భరించాలి. కళ్ళు మూసుకున్నాను. చీకటి, కళ్లను కాటేస్తున్న చీకటి. నీకో గుడ్ న్యూస్. అతని వైపు చూశాను. మనది ఎస్టీ నియోజకవర్గం, తెలుసు కదా అన్నాడు. ఈ మధ్య రాజకీయ నాయకులతో తిరగడం, వాళ్లతో పార్టీలు, తాగుడు, ప్రతిరోజు ఇదే వేళకు రావడం గుర్తొచ్చింది. అవును. అయితే టికెట్ కోసం బోల్డ్ మంది ట్రై చేస్తున్నారు తెలుసా? చెయ్యని. అయితే మనకేటి? ఏదో ప్రమాద సంకేతం పసిగట్టాను. మనకేటంటావేటి? మొన్న మధ్య మన గురించే డిస్కషన్ వచ్చిందట తెలుసా అంటూ లేచాడు. మన గురించా? ఎందుకు, ఏమిటి? ఓసి పిచ్చిదానా, ఇంకా అర్థం అవ్వలేదా? పార్టీ టికెట్ నీకు ఇవ్వడానికి అంటూ లైట్ వేశాడు. కళ్ళు జిగేల్మన్నాయి. అవును, పిచ్చిదాన్నే. పార్టీ టికెట్ నాకిస్తే జనం నన్ను గెలిపిస్తారు. గెలిస్తే పేరుకు మాత్రం నేను ఎమ్మెల్యేని, కానీ చక్రం తిప్పేదెవరు? ఇవేవి అర్థం కాని పిచ్చిదాన్ని, అర్థమైనా భరిస్తున్న పిచ్చిదాన్ని. పార్టీ ఏమిటి, టికెట్ ఏమిటి? ఇంకా వివరాలు కావాలన్నట్టు అడిగాను. ఓసి చెడ్డి మొహమా, నీకేమీ తెలీదు. 1-10 సార్లు చెప్పాలి. ఎమ్మెల్యే సీట్ అంటే ఆషామాషీ కాదు. అది మనకే వస్తుందంటే వదులుకుంటామా? నిర్ణయం ఏదో ముందే తెలుసుకున్నట్టు అన్నాడు. అవును, అర్థం అమ్మకే ఇన్నాళ్ళు నువ్వెన్ని వేషాలేసినా భరించాను. ప్రతి విషయాన్ని పదే పదే చెప్పించుకుంటూ నీ నీడకొచ్చాను. మరి ఉద్యోగం అన్నాను, అతనేమంటాడోనని. బోడి ఉద్యోగం పట్టుచీర కట్టుకోవడానికి ఇస్తే చింకిపాతకి సాపిందట ఒకర్తి. అలాగుంది నీ వరస. అందుకే అన్నారు మిమ్మల్ని కొండోళ్ళని. కొండోళ్ళమే, ఏమీ తెలియని అమాయకులమే. అందుకే పల్లపోల తెలివితేటలు కొండ మీద చెల్లుతున్నాయి. అది ఈనాటిదా? ఉద్యోగం వచ్చిన తొలి రోజులు గుర్తుకొచ్చాయి. ఐటీడీఏలు, జీసీసీలు, హాస్టళ్లు పెట్టిన రోజులవి. వలసలు, గూడలు, ఇంకా కొండచాటునే, అడవి మాటినే ఉన్న రోజులవి. సొండీలు, షావుకార్లు అడవిని వదిలి వెళ్ళిపోయారనుకునే రోజులు. అడవికైన గాయాలు మానలేదు. కొత్త వాళ్ళెవరొచ్చినా అనుమానంగానే మౌనం మాటను నలిగి వణికిపోతున్న రోజులవి. నేస్తం రా, ఇక్కడొక ఏలుముద్రేమి అంటూ గడపలోకొచ్చాడు జగన్నాథం. అతను నాన్నకి నేస్తం. గూడలన్నీ తిరిగి వ్యాపారం చేసేవాడు. అప్పుడెప్పుడో నాన్నకి అప్పు ఇచ్చాడు. అప్పటి నుండి కొండ మీద పండిన కందులు, జొన్నలు, రాగులు కొలిచి అప్పు తీరుస్తూనే ఉండేవాడు నాన్న. పొగాకు ముక్కో, సారా చొక్కో ఇచ్చి నాన్నతో నేస్తరికం చేశాడు. అందుకు నాన్న పనసపళ్ళు, అరటికాయలు, సీతాఫలాలు, చింతపండు ప్రేమతో ఇచ్చేవాడు. కొన్నేళ్ల తర్వాత వ్యాపారం మొదలి కాంట్రాక్టర్ అయ్యాడు జగన్నాథం. నాన్న వేలిముద్ర వేసి వేలికంటిని ఇంకుని తలకు రాసి తుడుచుకుంటున్నాడు. నేస్తము, మన ఊరికి హాస్టల్ బిల్డింగ్ శాంక్షన్ అయింది. వర్క్ నీ పేరునే వచ్చిందిలే. సిమెంటు, ఐరను, ఇసుక అన్నీ మన గడపలో వేయించేస్తాను. జాగ్రత్త మరి, పనోళ్ళకి చెప్పి బెత్తాయించు. నువ్వు మేనేజరు కదా అన్నాడు జగన్నాథం.
నేస్తమన్న మాటకి నాన్న పొంగిపోయాడు. నేస్తము, అన్నీ చెప్పాలా? నీకేం బెంగలేదు, నేను చూసుకుంటాను గదా, నువ్వెళ్ళు అని అభయం ఇచ్చేశాడు. ప్రతిరోజు స్కూటర్ మీద వచ్చి కన్స్ట్రక్షన్ చేయిస్తూ వెళ్ళేవాడు జగన్నాథం. ఒకరోజు నన్ను చూశాడు. వేసవి సెలవులకని హాస్టల్ నుంచి వచ్చి ఉన్నాను నేను. నాతో మాట కలిపాడు. పని కల్పించుకుని మరీ మా ఇంటికి వచ్చేవాడు. సినిమా పత్రికలిచ్చి సినిమాల గురించి మాట్లాడేవాడు. 10వ తరగతి చదువుకున్న నాకు ఐటీడీఏ గురించి, అది కల్పించే అవకాశాల గురించి చెప్పేవాడు. ఆ క్రమంలో అతడు నాతో దగ్గరగా మాట్లాడినా, ఏకాంతంగా మాట్లాడినా అమ్మా నాన్నలు ఏమీ అనేవాళ్ళు కాదు. ఎదుటి వాళ్ళని నమ్మడం ఈ నేల గొప్పతనమో లేక అమాయకత్వమో గాని ఆ నమ్మకాన్ని సొమ్ము చేసుకోవడం మాత్రం పల్లపోడి నైపుణ్యం. ఒక సాయంత్రాన పోస్ట్ రన్నర్ శంకరన్న నాకు ఒక కవర్ అందించాడు. గూట్లో దీపం ఎదుట చింపి చూశాను. అది ఇంగ్లీష్లో ఉంది. నాకు అర్థం కాలేదు. తెల్లవారాక అతనికి చూపించాను. చదివాడు. నవ్వాడు. నవ్వి నాన్నతో, నేస్తం, నువ్వు పార్టీ ఇచ్చుకోవాలి, చామంతికి మనూరులోనే టీచరమ్మగా వేశారు అన్నాడు. నా చెయ్యి అందుకుని ఊపాడు. నా ఆనందం హద్దులు దాటింది. ఐటీడీఏ ఆఫీసుకి తీసుకెళ్లాడు. సర్టిఫికేట్లు వెరిఫై చేయించాడు. సర్వీస్ రిజిస్టర్ రాయించడం, ఉద్యోగంలో చేరడానికి అవసరమైన ఏర్పాట్లు అన్నీ దగ్గరుండి చేయించాడు. మా గడపలోనే గిరిజన విద్యా వికాస కేంద్రం అని బోర్డు రాయించి రాటకి వేలాడదీశాను. అతని వైపు కృతజ్ఞతతో చూశాను. అతను నవ్వాడు. ఆ వయసులో జీతం డబ్బు ఏం చెయ్యాలో ఆలోచించేదాన్ని. కొత్త ఫ్యాషన్లు, డ్రెస్సులు, ఏవో సినిమాలు, షికార్లు, ఇవే నా ఆలోచనలు. బిల్డింగ్ పూర్తయింది. రేపటి నుంచి అతను కనిపించడు. ప్రతిరోజు నాకు తెలియకుండానే అతని కోసం ఎదురు చూడటం అలవాటైపోయింది. ఆ రోజు సాయంత్రం అతను కూలి డబ్బులు పంచుతున్నాడు. నాన్న సమక్షంలో అందరూ డబ్బులు తీసుకుని స్నానానికని గడ్డకి దిగిపోయారు. బడి ముగించి పిల్లల్ని వదిలే సమయంలో వచ్చాడు. చామంతి అని పిలిచాడు. నవ్వేను పలకరింపుగా. అప్పుడు గమనించాను ఇంట్లో ఎవరూ లేరని, ఇద్దరమే ఉన్నామని. మంచినీళ్ళిస్తావా అన్నాడు. ఆ గొంతు ఎప్పట్లా లేదు. ఇంకేదో అర్థం ధ్వనిస్తోంది. కుండలోని నీళ్లు గ్లాసుతో అందించాను. రేపటి నుండి మరి కలుసుకోము, నీకేం అనిపించడం లేదా అని గ్లాసు అందుకుంటూ నా వేళ్లను తాకాడు. ఒళ్ళు జల్లుమంది. అతని వైపు సూటిగా చూడలేకపోయాను. గుండె బరువెక్కి నేలచూపులు చూశాను. చామంతి అంటూ ఇంకా దగ్గరికి జరిగాడు. అప్పటికే చీకటి కమ్ముకుంది. తలుపు తంతున్న శబ్దం. చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా లేచి వింటే? అయినా వాళ్ళకు మాత్రం కొత్త కనుకనా అలవాటైపోయింది. దుప్పటిలో దూరి చెవులు మూసుకున్నాను. చీకటి, చీకటి, చీకటి. నా కళ్ళ నిండా నీరు. దుఃఖం ఆగడం లేదు. చీకటికో, గాలి ఆడకో, లేక దోమ కుట్టిందో కెవ్వున అరిచింది పాప. లేచి జోకొట్టాను. జోలపాడాను. కిటికీ దగ్గరికి ఎత్తుకెళ్లి చందమామను చూపించి ఊరడించబోయాను. అవి అమావాస్య రోజులని గుర్తొచ్చింది. నా పిచ్చిగాని, బతుకు నిండా చీకటుంటే ఇంకా వెన్నెలెక్కడి నుంచి వస్తుంది? సొంత కులం కాకపోయినా అతన్ని నమ్మి తల్లిదండ్రుల్ని, ఊరిని, కట్టుబాట్లని వదులుకున్నందుకు నాకు తగిన శిక్ష పడింది. నా మనసు అడిగిన ఎన్నో ప్రశ్నల్ని అణిచివేసి సమాధానం దాటవేసినందుకు తగిన శాస్తి జరిగింది. అతనికి నేను రెండో భార్యనని తెలిసే నాటికి పాపకి ఏడాది నిండింది. అతన్ని అడిగాను, నిలదీశాను, అరిచాను, ఏడ్చాను. అన్నింటికీ క్షమించు అని ఒక్క మాటతో తేల్చేశాడు. అన్నింటికీ భరించాను, పాపని గుండెలకు హత్తుకునే. ఉద్యోగం ఊళ్ళోనే కాబట్టి అతనే కాంట్రాక్టర్ పనులు చేసుకుంటూ వచ్చిపోతూ ఉండేవాడు. జీతం తీసుకోవడానికి మాత్రం ఇద్దరం కలిసే వెళ్లేవాళ్ళం. ఈక్విటెన్స్లో నేను సంతకం చేస్తే జీతం అతను అందుకునేవాడు. జీతానికి సంబంధించిన అన్ని సందేహాలు అతనే అడిగేవాడు. డిఏ, ఇంక్రిమెంట్లు, ఎరియర్సు ఇలాంటివేవీ నేను ఆలోచించేదాన్ని కాదు. నాకు తెలిసిందల్లా సంతకం చేయడం ఒక్కటే. అవసరమైతే డబ్బులు అతన్నే అడిగేదాన్ని. చీర ఎలా కట్టుకుంటే బాగుంటుందో చెప్పేవాడు. హైహీల్తో ఎలా నడవాలో నడిపించి చూపించేవాడు. ఏ టైంలో ఏ సెంటు వాడాలో వివరించేవాడు. నలుగురిలో ఎలా నడుచుకోవాలో చెప్పేవాడు. అప్పుడప్పుడు పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి తీసుకెళ్లేవాడు. అక్కడ వాళ్ళ చూపుల్ని భరించలేక ఎంత ఇబ్బంది పడేదాన్నో. అమ్మా నాన్నల బతుకు గోచిగుడ్డలతో, పాత బట్టలతో కొండ మీద పోడు చేసుకుంటూ అడవిలోనే గడిచిపోయింది. తను మాత్రం హాస్టల్లో ఉండి చదువుకుంది. ఉద్యోగస్తురాలైంది. కట్టు బొట్టు మారింది.
మాట తీరు మారింది. ఫోను, టీవీ, ఫ్రిడ్జ్ లాంటి వస్తువులు ఒక్కొక్కటి ఇంటికి చేరాయి. కొండల మీద అవలీలగా ఎక్కేసే నాకు, కట్టెల మోపుని సునాయాసంగా దించేసే నాకు స్కూటర్పై తిరగడం అలవాటై ఇప్పుడు కాస్త దూరం నడిచినా అలసిపోతున్నాను. అప్పుడప్పుడు వర్క్ ఇన్స్పెక్టర్లని, ఇంజనీర్లని ఇంటికి తెచ్చి పార్టీలు ఏర్పాటు చేసేవాడు. మందులోకి మంచినీళ్లు, తినడానికి బజ్జీలు అందించేదాన్ని. ఆ టైంలో వాళ్ళ చూపులు నన్ను ఎంత ఇబ్బంది పెట్టేవో. దానికి తోడు, పాపా అది తేరా, ఇది తేరా అని పాపను కూడా వాళ్ళ మధ్యకు పిలిచేవాడు. వాళ్ళ చూపులు పాపం మీద పడకూడదని ఎంతలా ప్రయత్నించేదాన్నో. లాంగ్ స్టాండింగ్ అని వేరే ఊరికి బదిలీ అయింది. ఇల్లు మారిన తొలి రోజుల్లో అంతా కొత్తగా అనిపించింది. వీధిలో నలుగురు కలిస్తే నా గురించే, నా సంసారం గురించే గుసగుసలాడుతున్నట్లు అనిపించేది. అన్నీ భరించాను పాప కోసం, మౌనంగానే. ఇరుగు పొరుగు వాళ్లతో పరిచయాలు క్రమంగా పెరిగాయి. అప్పుడే లక్ష్మితో పరిచయం అయింది. ఆమె ఎదురింట్లో ఉండేది. కొన్నాళ్లకు మా పరిచయం స్నేహంగా మారింది. తీరిక సమయాల్లో ఆమెతోనే ఎక్కువగా గడిపేదాన్ని. 2 పిల్లలున్న భర్త నుండి విడాకులు తీసుకుంది. ఎందుకని అని అడిగితే పెద్ద సమాధానమే చెప్పింది. వాళ్ళది ప్రేమ వివాహమని, ఇద్దరూ వైజాగ్లో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాళ్ళని, 2 పిల్లలు పుట్టాక అతనిలో వింత మార్పు వచ్చిందని చెప్పి చివరికి అతన్ని భరించలేకపోయాను అని చెప్పింది. అప్పుడే చాలా పుస్తకాలు చదవమని ఇచ్చింది. ఒక స్వచ్ఛంద సేవా సంస్థలో పనిచేస్తోందామె. మళ్లీ తలుపు చప్పుడవుతోంది. వీధిలో కుక్కలు అరుస్తున్నాయి. ముఖాన్ని తలగడలోకి దూర్చి ఇంకా గట్టిగా కళ్ళు మూసుకున్నాను. మనూరు బిడ్డికోళ్ళేడా? ఉపోద్ఘాతం ఇచ్చాడు. అతని వైపు చూశాను. డబ్బులు అవసరమట. అలాగే చూస్తూ ఉన్నాను. డబ్బు అవసరమని తన నుండి తీసుకుపోవడమే గాని తిరిగి ఇవ్వడం ఉండదు కదా అనుకున్నాను. మరేట్లేదు, ఆ గెడ్డవరా 2 ఎకరాలుంది కదా, ఇచ్చేస్తానంటున్నాడు, కొనేద్దాం అంటూ ముగించాడు. నిర్ణయం ముందే తీసుకుంటాడు. ఏదో మొక్కుబడి కోసం చెప్తాడు. నా అభిప్రాయాన్ని ప్రకటించేలోగా నీకేం తెలియదు ఊరుకో అంటూ బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు. అది మొదలు ఎక్కడ పడితే అక్కడ భూముల్ని చౌకగా కొన్నాడు. అన్నీ నా పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించాడు. ఎందుకంటే అతని పేరుని చెల్లదు కనుక. మెట్టు మొత్తం జీడి, టేకు తోటలు వేయించాడు. మిగతావన్నీ మా ఊళ్ళోనే మా వాళ్ల కౌలుకిచ్చాడు. బొచ్చని రాబడి మాత్రం ఏమయ్యేదో తెలిసేది కాదు. ఎప్పుడో ఒకసారి మాత్రం ఇదిగో నీకోసం అంటూ ఒక ఉంగరమో ముక్కు పుడకో తెచ్చిచ్చి నా నోరు మూసేవాడు. ఇలాంటి విషయాల్లో చాలా ప్లాండ్గా ఉన్నట్టు కనిపిస్తాడు. అతని నిర్ణయాన్ని కాదంటే వికృతంగా మారతాడు. చామంతి, నీతో మాట్లాడాలి అన్నాడు లైట్ వేస్తూ. ఆ మాట అనడానికి రిహార్సల్స్ వేసుకున్నట్టున్నాడు. ఇప్పుడా అన్నాను గోడ మీద గడియారం వైపు చూస్తూ. అవును, ఇప్పుడే. మంచం మీద కూర్చున్నాడు. అతని దగ్గర వాసన వాంతి వచ్చినట్టయింది. చెప్పు అన్నాను దుప్పట్లో దూరిపోతూ. నాకు బాగా తెలుసు, చాలా విషయాలు నాతో ఆ సమయంలోనే మాట్లాడతాడు. పగలంతా ఏదో పనుల్లో తిరిగి అతడు రాత్రికే ఇల్లు చేరతాడు. అన్ని రాత్రులు ఎలాగూ రాడు. వచ్చిన కొన్ని రాత్రుల్లో ఏవో అవసరాల్ని, కష్టాల్ని ఆవిష్కరిస్తాడు. ఈరోజు పేపర్ చూశావా? సిమెంట్ రేట్లు పెరుగుతాయట అన్నాడు. అతనెప్పుడూ అలాగే మాట్లాడతాడు. చెప్పవలసిన విషయానికి ముందు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తాడు. రావలసిన ప్రశ్న తన నుండి వచ్చాక ఓసి పిచ్చిదానా అంటూ అసలు విషయం చెప్తాడు. ఆ రోజు అదే జరిగింది. ఏవో కాగితాలు తెచ్చాడు. సంతకం చేయమన్నాడు. నేను చెయ్యనన్నాను. బతిమాలాడు. నేను లొంగలేదు. కోపంగా చూశాడు. నేను బెదిరిపోనూ లేదు. అతని ముఖంలో రంగులు మారాయి. ఏమీ? కర్కశంగా చూశాడు నా వైపు. నాకిష్టం లేదు, అంతే, ఇంక మాటలు అనవసరం అన్నాను. ఇలాంటి సమయాల్లో బహుశా లక్ష్మి ఇలాగే సమాధానం చెప్పి ఉంటుందా? ఎప్పుడో చెప్పాల్సిన సమాధానం. ఇన్నాళ్లకి కాస్త మొండిగా నిలబడ్డాను. నేను ఊహించలేనంత వేగంతో నా జుట్టు పట్టుకుని కిందకు ఉంచాడు. బలంగా నా వీపు మీద కొట్టాడు. లేచి నిలబడి చూసేలోగా చెంప చెళ్ళుమనిపించాడు. కళ్ళు బైర్లు కమ్మాయి. దెబ్బను భరించాను. ఎందుకోగాని కన్నీళ్లు రాలేదు నాకు. ఈ పెనుగులాటకి పాప లేచింది. నాన్నా అని అరుస్తూ అడ్డుకుంది. మత్తు, ఆపై కోపం, అంతకు మించి నా సమాధానం. భరించలేకపోయాడు. అతని శరీరం వణుకుతోంది. కళ్ళు ఎర్రపడ్డాయి. ఎవడే నీకు నాన్న? నేననుకున్నావా? మీ అమ్మాయి అందరితో తిరిగిందో? నువ్వే కొండోడుకు పుట్టేవో కూతుర్లారా! ఇద్దరిని చూపుడు వేళ్లతో హెచ్చరిస్తూ బీరువాలోని డబ్బు తీసుకుని బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. ఇద్దరం ఒకరినొకరు పట్టుకుని పడి ఉన్న చోటే ఏడుస్తూ గడిపామా రాత్రి.
ఏ పశువులు కాస్తున్నప్పుడో, అడవిలో కర్రలు తీస్తున్నప్పుడు ఎవరితో తిరిగేవో ఎవడికి తెలుసు అని గతంలో చాలాసార్లు నన్ను అనుమానించి అవమానించాడు కాబట్టి అది నాకు కొత్త కాదు. ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపాను. ఎంతో దుఃఖాన్ని దిగమింగుకున్నాను పాప కోసమే. ఇలాంటివన్నీ ఈ వయసులో పాప ఎలా తట్టుకోగలదు? నేను చేసిన తప్పేమిటో ఎలా చెప్పగలను పాపతో? నా తప్పుకు పాప ఎందుకు శిక్ష అనుభవించాలి? పాపని టౌన్ హాస్టల్లో చేర్పించాను. ఇంట్లో ఒంటరిగా గడిపేదాన్ని. ఇలా కొన్నేళ్లు గడిచాయి. ఒక్కోసారి చావాలనిపించేది. అలాంటప్పుడే లక్ష్మి మాటలు కొంత మానసికంగా ధైర్యాన్నిచ్చేవి. ఒంటరి బ్రతుకు పట్ల భయం పోగొట్టేవి. రేపటి గురించి ఆశలు సజీవంగా ఉండేలా చేసేవి. ఎందుకు భయపడతావు? జీతం నీది, జీవితం నీది. ఎవరికీ తలవంచాల్సిన పని లేదు. దుఃఖాన్ని భరిస్తూ పడుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు అని చెప్పినప్పుడల్లా పాప గురించి ఆలోచించేదాన్ని. నా పేరుతో భూముల్ని కొని అనుభవించినప్పుడు, బ్యాంకుల్లోనూ చీటీల్లోనూ అప్పుల మీద అప్పులు తెచ్చినప్పుడు ఏమీ అనలేకపోయాను. తాగి తాగి అనుమానించి అవమానించినప్పుడు, చేయి చేసుకున్నప్పుడు, మాట మాటకి కొండోళ్ళు అంటూ జాతిని హీనంగా చూసినప్పుడు ఏమీ అనలేకపోయాను. అన్నీ భరించాను. కానీ నిన్నటికి నిన్న, చామంతి నిన్న విజయనగరం వెళ్ళాను అంటూ దగ్గరకొచ్చాడు. నేనేమీ మాట్లాడలేదు. జిల్లా ఇన్ఛార్జిని కలిశాను. అన్నీ వివరంగా మాట్లాడాము. టికెట్ మనకే వస్తుంది. ఆయన రేపు మన ఊరే వస్తున్నారు. గెస్ట్ హౌస్లో ఉంటారు. ఆ తరువాత అతనన్న మాటలకి నా మతిపోయింది. వింటి బద్దను బలంగా లాగి శిలకోలను గుండెల్లోకి గురిచూసి వదిలినట్టయింది. అతని మాటలు క్రమక్రమంగా అర్థమవుతున్నాయి. పాపనోసారి ఇంటికి పిలిపించు, ఇన్ఛార్జిని పార్టీకి పిలిచాను అన్నాడు. ఇంకా ఏదో చెబుతున్నాడు. కోపంతో నా శరీరం అదుపు తప్పింది. శక్తినంతటిని కాళ్ళలోకి తెచ్చుకున్నాను. అంతే. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియలేదు. చూస్తే కూర్చున్న కుర్చీతో సహా ద్వారం అవతల పడి ఉన్నాడు. తలుపులు మూసుకున్నాను. చీకటి. రేతిరి నా దుఃఖంలో ఈదుతున్నట్టుంది. తలుపుల చప్పుడు ఆగి చాలాసేపు అయింది. పాప గుర్తొచ్చింది. లక్ష్మి మాటలు గుర్తొచ్చాయి. ఒక నిర్ణయానికి వచ్చి తలుపులు తీశాను. వరండాలో విసర్జనాల మధ్య అసహ్యంగా పడి ఉన్నాడతను. అతన్ని దాటి బయటికి అడుగు వేశాను. మీరింతవరకు శిలకోల కథ విన్నారు. రచన శ్రీ మల్లిపురం జగదీష్. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2009 సంవత్సరం మే 24వ తేదీ ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. కథ 2009లో పునర్ముద్రించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి